మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని విపక్ష ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు. ఇవాళ రెండో రోజు కూడా ఇండియా కూటమి సమావేశమైంది. బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడి ప్రణాళికతో వెళ్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. ముంబైలోని గ్రాండ్ హయత్లో ప్రారంభమైన భేటీ ఇవాళ కూడా కొనసాగనుంది. 11 మందితో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించి కూటమి లోగోను ఇవాళ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి సమావేశంలో కూటమి లోగో ఆవిష్కరణ, కన్వీనర్ ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కన్వీనర్గా ఎవరు నియమితులు కాబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగుతామని విపక్ష ఇండియా కూటమి నేతలు స్పష్టం చేశారు. ఇవాళ రెండో రోజు కూడా ఇండియా కూటమి సమావేశమైంది. బీజేపీని గద్దె దించేందుకు ఉమ్మడి ప్రణాళికతో వెళ్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. నిన్న ముంబైలోని గ్రాండ్ హయత్లో ప్రారంభమైన భేటీ ఇవాళ కూడా కొనసాగింది. 11 మందితో కూడిన సమన్వయ కమిటీని ప్రకటించి కూటమి లోగోను ఇవాళ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఇవాల్టి సమావేశంలో కూటమి లోగో ఆవిష్కరణ, కన్వీనర్ ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కన్వీనర్గా ఎవరు నియమితులు కాబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.